మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తప్పదని నిర్ణయించుకొని ఇచ్చాను. శ్రీకర్, అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు. నిస్వార్థంగా వాళ్ళ ప్రేమని నువ్వు గెలిపించాలని చూస్తున్నావు చూడు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. తారా, నీ ఆలోచన నిజమే తారా, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డావు. నేను నా మామయ్య కూతుర్ని కోరుకుంటున్నాను. సృజన నా జీవితంలో ఉండాలి అనుకుంటున్నాను. గోపి బయటకు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. కానీ ఇది నేను చేస్తున్నట్టు తెలియకుండా సృజనను నమ్మించి నా వైపు తిప్పుకోవడానికే ఈ ప్రయత్నం. నమస్తే అన్నా. నమస్తే అన్నా. ఏంటన్నా ఎప్పుడు చూసినా ఇలా డల్గా ఉంటావు? మొత్తం నీ కథ తెలుసుకున్నాను. నువ్వు ఒక పెద్ద కోటేశ్వరుడికి అల్లుడు కాబోయే వాడివంట కదా. వాళ్ళ అమ్మాయి నిన్ను ప్రేమించిందంట కదా, కానీ చివరి నిమిషంలో నేను ఇలా లోపలికి తీసుకొచ్చారంట కదా. అన్నా, నీలాంటి మంచోడు ఎప్పుడో ఒకసారి జైలుకు వస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. కానీ మాలాంటి కత్రి వాళ్ళం ఎప్పుడు జైలుకు వస్తూనే ఉంటాం. అందుకే బయట విషయాలన్నీ లోపల తెలుస్తాయి, లోపల విషయాలన్నీ బయటికి తెలుస్తాయి. అదంతా ఒక నెట్వర్క్లే అన్నా. ఇన్ని రోజుల నుంచి నిన్ను చూసాం కాబట్టి నువ్వు మంచివాడివని మాకు అర్థమైంది. అందుకే నీకు సాయం చేయాలని మేమిద్దరం డిసైడ్ అయ్యాం. చెప్పన్నా, నీకెవరి మీద అనుమానం ఉంది? నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు చెప్పు, వాళ్ళని వెంటనే వేసేస్తాం. అలా చూస్తున్నావేంటి? మేము ఇలా మాట్లాడుతున్నామన్నా? అన్నా, ఈరోజు మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు. మేము రిలీజ్ అయ్యి వెళ్తున్నాం. అందుకే నిన్ను అడుగుతున్నాను, చెప్పన్నా, నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాడు ఎవడో చెప్పు. వాడిని ఒక్క వేటుతో కసిగా వేసేస్తాం. అన్నా, దీనికి నువ్వు డబ్బులు ఇవ్వాలని అనవసరంగా భయపడకు. వారానికో మంచి మందుబాట్లు ఇవ్వాలి, అది ఫారెన్ సరుకన్నా. మీ మామ బాగా బలిసినోడంట కదా, వాళ్ళ ఇంట్లో అలాంటి సరుకు ఉంటుంది. మాకు వారానికో బాటిల్ ఇవ్వన్నా, నువ్వు ఆ ఇంట్లో హ్యాపీగా ఉండు. నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాడిని మేము మట్టిలో కలిపేస్తాం. ఓకేనన్నా? చెప్పన్నా. మీరు నా కోసం ఏమీ చేయక్కర్లేదు, మీరు వెళ్ళండి. నువ్వెంత మంచోడు కాబట్టే నేను ఇలా జైలుకి పంపించారు. సరేలే, మేమేం చెయ్యాలో అదే చేస్తాం. మర్చిపోకనా, వారానికి ఒక మందు బాటిల్ ఇవ్వు. పదరా, ఉంటావన్నా. వాడు ఒట్టి వెర్రిబాగులో ఉన్నాడు. ఆదిత్య గారు లాంటి కోటేశ్వరుడు ఇల్లు. బయటికి వెళ్ళగానే మనకు మంచి బేరం దొరికింది. పద. ఏంటి బాబాయ్, నేను చెప్పింది తెచ్చావా? తీసుకొచ్చానబ్బాయ్, కానీ అన్నెందుకు తెమ్మన్నావు? పాపం నిద్ర పట్టట్లేదేమో. రోజుకొకటి వేసుకుంటే నిద్ర వస్తుందని బాబా అనుకొని ఉంటాడు. అంతే కదా బాబు? అది సరే, కానీ ముందు నేను చెప్పిన నిద్ర మాత్రలు తీసుకొచ్చారా లేదా? తెచ్చానబ్బాయ్. నేను కనీసం 1/2 కేజీ తెమ్మన్నాను కదా, మరి నువ్వేంటి ఇన్నే తీసుకొచ్చావు? స్లీపింగ్ పిల్స్ కావాలని మెడికల్ షాప్లో అడిగితే 1 2 ఇస్తారు. వాడు తెలిసిన వాడు కాబట్టి నేను మేనేజ్ చేసి ఇన్ని తీసుకొచ్చాను. అయినా కిలో లెక్కన అమ్మడానికి అవేమన్నా కాయగూరలా? ఏంటి బాబాయ్, నోరు లేస్తోంది? అబ్బాబ్బే, అదేం లేదబ్బాయ్, జస్ట్ జోకేసా. అయినా ఈ నిద్ర మాత్రలు ఎందుకు? నీకేనా? సరే, ముందు అందులో ఉన్న టాబ్లెట్స్ అన్నీ సరిగ్గా 2 భాగాలుగా చెయ్యి.
బాబు ఇప్పుడు ఇవేం చేయాలి? మీరిద్దరూ ఉన్నారు, అవి 2 భాగాలున్నాయి. ఓ పని చేయండి, మీరిద్దరూ మింగేయండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇద్దరు మింగేయండి. అబ్బాయి, నిన్నే నమ్ముకొని ఎన్నో కలలు కన్నాను. సిమెంట్ కాంట్రాక్ట్ అన్నావు, కోట్లు మిగులుతాయి అన్నావు, అప్పులు తీరిపోయి ఆనందంగా బతకొచ్చు, లైఫ్ని రాయల్గా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడేంటి ఈ ట్యాబ్లెట్లు మింగేమంటున్నావు? అవును బాబు, నీతో చేతులు కలిపింది 4 రాళ్లు వెనకేసుకుందామనే కానీ ఇలా ఇన్ని నిద్ర మాత్రం గొంతులో వేసుకోవాలని కాదు కదా. ఈ ప్రయోగం మా మీద వద్దు బాబు. మర్యాదగా మీరు మింగుతారా మింగరా? నిద్ర మాత్రలు 2 వేసుకుంటేనే నిద్రపోతాం, మరీ ఇన్ని వేసుకుంటే అసలే పైకి పోతాం. వసుదా, మరి నీ సంగతి ఏంటి? బతికుంటే బలిసాకు తినొచ్చు అని అంటారు, అడుక్కునైనా బతకచ్చు అని అంటారు. అందరూ బతకడం గురించి చెప్పారు కానీ ఇలా చచ్చిపోవడం గురించి ఎవరు చెప్పలేదు కదా బాబు. ఎందుకో బతకాలనుకుంటున్నాను. సరే అయితే మీరిద్దరూ వేసుకోరు అంతే కదా? ఓకే, నేనే వేసుకుంటాను. వద్దు బాబు, వద్దొద్దు. నువ్వు కూడా ఇన్ని మింగొద్దు బాబు. నిన్నే నమ్ముకొని జీవితంలో ఎన్నో కలలు కంటున్నావు. ఇప్పుడు నువ్వు కన్ను మూసావనుకో మా కన్నీళ్ళే మిగులుతాయి. అందుకే నువ్వు కూడా ఈ మాత్రలు వేసుకోవద్దు బాబు. మీ ప్రాణం తీసుకోరు. మీ ప్రాణం అంటే మీకు అభిమానం కాబట్టి. నా ప్రాణం తీసుకుంటానంటే నా ప్రాణం మీద కూడా మీ అభిమానం ఉందా, అధికారం ఉందా? మా జీవితం మీద ఆశ ఉంది బాబు. నువ్వు బాగుంటే మేం కూడా బాగుంటామని నమ్మకం ఉంది. సరే అయితే తెచ్చిన టాబ్లెట్లు వేస్ట్ అయిపోకూడదు కాబట్టి ఏం చేయాలో అదే చేస్తాను. వస్దా, నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. ఉమ్. బాబాయ్, ఈ టాబ్లెట్స్ ఇలా ఇవ్వు. వసుదా, నీ టాబ్లెట్స్ ఇవ్వు. వీడేంటి ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు కొంపతీసి ఆ నీళ్ళన్నీ సృజనకు పడతాడా? అది ఎలక్ట్రోడ్ వాటర్ అనుకుని తాగిందంటే తెల్లారేసరికి సృజన వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతుంది. అసలు వీడు ఏం ఆలోచిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏం మాట్లాడితే ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందని భయంగా ఉంది. సృజన, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నాకు అనుమతిస్తావా? ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? అవును సృజన, నువ్వు నా మరదలివి. నువ్వు గోపిని ప్రేమించావు. మీ ఇద్దరిని కలపలేని నా బతుకెందుకు చెప్పు? నీకు న్యాయం చేయలేను కాబట్టి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను.